ఆగో నాకు నా కుటుంబం ఎంత గొప్పదో జానకి గుర్తు చేసినాది కాబట్టి కత్తి కింద పడేసినాను. దేవుడు మంచి వాళ్ళకు అన్యాయం చేయడంటారు, కానీ ఎప్పుడు మంచి వాళ్ళతోనే ఆడుకుంటాడేంటి నాన్న? See you, bye. మమ్మీ, అది ఫ్రెండ్కి ఒంట్లో బాలేదంట. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా అని సజెషన్స్ ఇస్తున్నాను. ఏంటే నువ్వు చేస్తున్న పని? నేనేం చేశాను మమ్మీ? ఫ్రెండ్ ఫోన్ చేస్తే మాట్లాడుతున్నాను. నోర్ ముయ్, నాకు తెలియదు అనుకుంటున్నావా? ఏంటిదంతా చెప్పు, ఏంటిది? అంటే పెళ్లిలో నీకైన వాంతులు ఫుడ్ పాయిజన్ వల్ల వచ్చినవి కావు, నువ్వు నెల తప్పడం వల్ల వచ్చినవి కదా? అందుకేనా నీరసంగా ఉందంటూ ఎప్పుడు చూసినా గదిలోనే ఉంటున్నావు? అందుకేనా ఆ రోజు హాస్పిటల్కి వెళ్దామంటే తప్పించుకోవడానికి ట్రై చేసావు? లేదు మమ్మీ, అది కాదు మమ్మీ. అబద్ధాలు ఆడకో. అమ్మాయి గారు, ఇవిగోనమ్మా మీరు తీసుకురమ్మన్న టాబ్లెట్స్. కాంట్రాసెప్టివ్ పిల్స్. ఎలా పుట్టావే నా కడుపురా? నిన్ను చూస్తుంటేనే కంపరంగా ఉంది. ఒక్కగానొక్క కూతురువి కదా అని గారాబం చేసినందుకు నాకు మంచి గిఫ్ట్ ఇచ్చావు. చేసిందంతా చేసి ఇప్పుడందుకే ఏడవడం? నువ్వు కాదు, నీలాంటిదాన్ని కన్నందుకు నేను ఏడవాలి. ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తావు కదా అని నీకు ఫ్రీడమ్ ఇస్తే నువ్వు చేసిన పని ఇదన్నమాట. ఆడదానిగా పుట్టగానే సరిపోదే, హద్దుల్లో ఉండడం కూడా నేర్చుకోవాలి. స్వేచ్ఛ ఇచ్చాను కదా అని నువ్వు పిచ్చి పనులు చేసినా చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? ఏదో టెన్షన్ లో తెలియకుండా తప్పు జరిగిపోయింది మమ్మీ. తెలియకుండా కాదే, ఒళ్ళు కొవ్వెక్కి జరిగింది. ఎవడు వాడు? ఎక్కడుంటాడు? కనీసం వాడికైనా తెలుసా ఈ విషయం? మాట్లాడవింటే ఎవడు వాడు? నీకు సూర్యకి పెళ్లి చేసి నీ లైఫ్ సెటిల్ చేయాలని నేను చూస్తూ ఉంటే నువ్వు మాత్రం సెంటిమెంట్లన్నీ పక్కన పెట్టి బరి తెగించి తిరుగుతున్నావు అన్నమాట. అయ్యో, ఇప్పుడు ఈ విషయం సూర్యకి తెలిస్తే ఎంత ప్రమాదమో తెలుసా? తెలియకూడదని సైలెంట్ గా అబార్షన్ చేయించుకుందాం అనుకున్నాను మమ్మీ. మహా గొప్పగా ఆలోచించావు. మాకు తెలియకుండా నువ్వు కవర్ చేసినా నీకు కడుపు చేసిన వాడు కామ్గా ఊరుకుంటాడనుకున్నావా? ఈ విషయాన్ని అడ్డం పెట్టుకుని వాడు బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. వాడు చెప్పినట్టు వినకపోతే సూర్యకి చెప్తానంటాడు. అప్పుడేం చేస్తావే? వాడు మొన్నట్టు ఆడతావా? ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి తప్పించుకోకపోతే మమ్మీ అజయ్ డీటెయిల్స్ లాగేదాకా వదిలేలేదు. ఎలాగైనా ఈ మ్యాటర్ని దాటేయాలి.
మళ్ళీ ఏం అబద్ధం చెప్దామని ఆలోచిస్తున్నావే? అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు మమ్మీ. బ్లాక్మెయిల్ చేస్తాడని భయపడాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే నేను నెల తప్పడానికి కారణం ఎవరో కాదు, సూర్య. సూర్య మనసు నలిగిన అదే కథ మరల చెదిరెన కళ ఎదలు కలిసిన చెరో వ్యధ కలత మిగిలిన ఇలా జతగా సాగే ప్రేమ వెతగా మారేమో తీరాలకే ఎలా చేరును ఈ మౌనాలలో అలా స్పృహ ఎలా ఉంది నాన్న? నువ్వు ఈయనే ఉన్నామా, నేను వెళ్ళి డాక్టర్ని పిలుచుకొస్తాను. అలాగే. మీరు కొంచెం బయటకు వెళ్తారా? నేను చెక్ చేస్తాను. అది కాదు డాక్టర్, ప్లీజ్, ట్రీట్మెంట్ చేయాలి కదా. మిస్టర్, మిస్టర్, ఇప్పుడు ఎలా ఉంది? నాకేమైంది? ఇక్కడెందుకున్నాను? మీకు నిన్న యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంటా? ఎక్కడ? అంటే
మీకు యాక్సిడెంట్ జరిగింది గుర్తులేదా? నాకేం గుర్తు రావట్లేదు డాక్టర్. మీ పేరేంటి? పేరు పేరు ఓకే ఓకే, పర్లేదు పర్లేదు. షాక్లో ఉండిపోయి మీకేం గుర్తు రావట్లేదు అనుకుంటా. కాసేపు రిలాక్స్ అవ్వండి, అంతా సెట్ అయిపోతుంది. రిలాక్స్. నర్స్, ఇతనికి వెంటనే సిటీ స్కాన్ చేయించండి. అతనికి ఎలా ఉంది డాక్టర్? ఈజ్ ఆల్ రైట్. ప్రాణానికి ఏం ప్రమాదం లేదు. కానీ ఏంటి డాక్టరు, ప్రమాదం లేదని చెప్పినారు కదా. ఫిజికల్గా అతనికేం ప్రాబ్లం లేదు. మెంటల్ స్టేటసే కొంచెం డిస్టర్బ్ అయింది. అంటే ఏంటి డాక్టర్? అతనికి గతం గుర్తులేదు. కనీసం పేరు కూడా చెప్పలేకపోతున్నాడు. నాకు ఆ రోజే డౌట్ వచ్చింది, కానీ అడిగితే పెద్ద పతివ్రతలాగా నా మీదే అరిచింది. ఇప్పుడు కూడా ఈవిడ గారు చెప్పింది నిజమని నాకు అనిపించట్లేదు. పాపం సూర్య అలాంటి వాడు కాదు. ఇదే తప్పించుకోవటానికి అలా అతని మీద చెప్పేసి ఉంటుంది. ఈ మూర్తిగాడేంటి అలా చూస్తున్నాడు? ఆ రోజు నేను ప్రెగ్నెంట్ అని కనిపెట్టినట్టే ఇప్పుడు నేను చెప్పింది అబద్ధమని కనిపెట్టాడా ఏంటి? ఎందుకైనా మంచిది, వీడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడెందుకే ఏడుస్తున్నావు? ఏడ్చి ఏం ఉద్ధరిద్దామని? ఇలా ఏడవాల్సి వస్తుందన్న ఆలోచన ఆ రోజు సూర్యతో కమిట్ అవ్వడానికి ముందుండుంటే ఇలాంటి దరిద్రమైన సిచ్యువేషన్ వచ్చేది కదా. ఏదో కల్చర్లో ఫాస్ట్గా ఉన్నావు అనుకున్నాను, కానీ ఇలా కాలు జారడంలో ఫాస్ట్గా ఉన్నావు అనుకోలేదే. ఇంత చీప్గా బిహేవ్ చేసావంటే, అరే బయట ఎవరికైనా రేపు ఈ విషయం తెలిస్తే నేను ఎలా తలెత్తుకోవాలి? ఇంకా నయం, సూర్య నిన్ను పెళ్లి చేసుకోబోతున్నాడు కాబట్టి సరిపోయింది, గాని అదే ఇంకెవరైనా అయ్యుంటే ఊహించడానికి అసహ్యంగా ఉంది.
సారీ మమ్మీ, పెళ్ళైపోతుంది నోరు కదా. మూయ్. ఆ మాట అనడానికి సిగ్గుండాలి. పెళ్ళి అయిపోతుంది కదా అనుకున్న దానివి పెళ్ళయ్యేదాకా ఆగలేకపోయావా? నిన్ను ఛీ! ఈ టాపిక్ మాట్లాడుతూ ఉంటే నాకు ముళ్ళు గుచ్చుకున్నంత కంపరంగా ఉంది. వదిలే అంటే ఎలాగమ్మా? పెళ్లి ఎన్నాళ్ళైనా అవుతుంది గాని పెరిగే కడుపు ఆగదుగా. నిజమే మూర్తి గారు, కానీ ఇప్పుడు ఏం చేయమంటారు? సూర్య దొరికేదాకా ఆగక తప్పదు కదా. మమ్మీ, అబార్షన్. చెప్పు తీసుకొని కొడతాను. ఆ మాట ఎలా అనగలుగుతున్నావు నువ్వు? ఆడదానివేగా నువ్వు. ఆడదానికి ఐదోతనం ఒక్కసారే వస్తుంది. అమ్మతనం తొలిచూలు కానుపులోనే తెలుస్తుంది. అంతేకాని అవి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వచ్చేవి కాదే. ఆడదానిగా పుట్టాక వాటి విలువ నువ్వు కాపాడే తీరాలి. నేను పగ కోసం ఎన్నో అడ్డదారులు తొక్కాను గాని ఆడదాన్ని అనే విషయం ఏనాడు మర్చిపోలేదు. ఆడది తలదించుకునే పనులు ఎప్పుడు చేయలేదు. నువ్వు కూడా అలాగే ఉండాలి. అబార్షన్ అనే మాట నీ నోటి నుండి ఇంకోసారి వచ్చిందో చంపేస్తాను. నీ కాబోయే మొగుడు సూర్యే, నీ కడుపులో బిడ్డకి తండ్రి సూర్యే. సూర్య ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాను. లోపలికెళ్ళు. ఏంటి మూర్తి గారు నాకీ కర్మ? అవతలో దిక్కు ఆ పెద్దిరెడ్డి నా మేనలుడెక్కడా నా మేనలుడెక్కడా అని చంపకు తింటున్నాడు. ఇంకో పక్కేమో ఇది. ఇప్పుడెలా? సూర్యం చూస్తే ఆ పెద్దిరెడ్డి తీసుకెళ్లిపోయి తన ఇంటి అల్లుండి చేసుకుంటాడు. సూర్య రాకపోతే ఇటు దీని జీవితం నాశనం అయిపోతుంది. నా పరువు అంతా మంట కలిసిపోతుంది. పెద్దిరెడ్డి విషయం తర్వాత అమ్మా, ముందు శశమ్మ గారు ముఖ్యం కదా. అసలు ఆ సుబ్బు ఆ సూర్యని ఏం చేసుంటాడు? ఎక్కడ దాచిపెట్టుంటాడు? అసలు ఏం అర్థం కావడం లేదు. ఇంత కష్టపడి మళ్ళీ ఇలాంటి స్టేజ్లో నిలబడ్డాను అంటే బాధగా ఉంది మూర్తిగారు. ఏదో ఒకటి చేసి సిచ్యువేషన్ నుంచి గట్టెక్కాలి. అవసరమైతే ఆ పెద్దిరెడ్డిని ఎదిరించైనా సరే సూర్యని నా ఇంటల్లుండి చేసుకుంటాను. అంతేగాని నా బేబీ లైఫ్ మాత్రం స్పాయిల్ అవ్వనివ్వను. మీరు దాని లైఫ్ను స్పాయిల్ అవ్వనివ్వకపోవటం అనే తర్వాత ముందు అదే మీ లైఫ్ను స్పాయిల్ చేస్తుందేమో, జాగ్రత్తగా ఉండండి. ఓ బేబీ బేబీ అని తెగ గారాబం చేశారుగా, ఇప్పుడు ఆ బేబీ ఇంకో బేబీని రెడీ చేసింది. ఇప్పుడు అతని పరిస్థితి ఏంటి డాక్టర్? ఎవరో తెలీదు, యాడుంటాడో తెలీదు. మెరుపులా వచ్చి మా ప్రాణాలు కాపాడినాడు. ఇప్పుడు అతను ఎవరో అతనికే తెలియని పరిస్థితిలో ఉన్నాడు. పాపం, అతని ఇంట్లో వాళ్ళు అతని కోసం ఎంత కంగారు పడుతున్నారో. వాళ్ళ కుటుంబానికి విషయం చెప్దామంటే వాళ్ళెవరో కూడా తెలీదు. ఇప్పుడు ఎలా డాక్టర్? అతని గతం గుర్తొచ్చేంత వరకు మనం కూడా చేసేదేం లేదమ్మా. కాకపోతే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు కాబట్టి మనం గతం గుర్తు చేయడానికి ప్రయత్నిస్తే మైండ్ మీద స్ట్రెస్ పడి కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. గతం గుర్తొచ్చే వరకు అతను ఇక్కడే ఉండాలా? అవసరం లేదమ్మా, చెప్పాను కదా అతనికి ఫిజికల్గా ఏ ప్రాబ్లం లేదని. అయితే తన్ని మాతో పాటు మా ఇంటికి తీసుకెళ్తామండి.
మీకు ప్రాబ్లం లేకపోతే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మా ప్రాణాలు కాపాడిన వ్యక్తి మాకు ప్రాబ్లం ఎట్లా అవుతాడు డాక్టర్? అయితే ఇప్పుడే మీరు అతని ఇంటికి తీసుకెళ్లొచ్చు. కానీ ఒక్క విషయం, అతను గతం మర్చిపోయాడన్న సంగతి పదే పదే అతను గుర్తు రాకుండా జాగ్రత్త పడాలి. కాబట్టి పరిచయం లేని వ్యక్తులా కాకుండా మీకు తెలిసిన వాళ్ళలాగే అతన్ని ట్రీట్ చేయండి. మీ ఇంట్లో మనిషిగా చూడండి. అతను హాస్పిటల్లో ఉండడం కన్నా మీ ఇంట్లో ఫ్యామిలీ అట్మాస్ఫియర్ మధ్య తిరిగితే త్వరగా కోలుకుంటాడన్న నమ్మకం నాకుంది. మీరు కూడా అతన్ని ఎప్పుడూ ప్లెజెంట్గా ఉంచే ప్రయత్నం చేయాలి. అలాగే డాక్టర్. అతను అప్పుడప్పుడు సడన్ గా డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అలాంటప్పుడు అతని మూడ్ ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నించండి. అతనికి వేరే ట్రీట్మెంట్ ఏమీ అవసరం లేదంటారా? మెంటల్ కండిషన్ క్యూర్ అవడానికి మందుల కన్నా మానసిక ప్రశాంతతే ముఖ్యం అమ్మా. అయినా మధ్య మధ్యలో నేనే మీ ఇంటికి చెక్ చేస్తాను. అతన్ని వీలైనంత వరకు హాస్పిటల్ అట్మాస్ఫియర్ కి దూరంగా ఉంచితేనే మంచిది. అట్లా అయితే మేము వెళ్తాం డాక్టర్. మంచిది. ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేయండి. అలాగే అతనికి ఇచ్చిన మందులు రెగ్యులర్ గా వాడండి. అలాగే డాక్టర్. ఉంటాము. ఉంటాం డాక్టర్.